సీఎం రేవంత్ కొడంగల్ టూర్ మళ్లీ వాయిదా. రామచంద్రపురం టీడీపీ చేరికలో జోష్. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు అమ్మాయిల ధర్నా. అంబులెన్స్ లో వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైందన్నారు మంత్రి సీతక్క. మేడారం జాతర కోసం 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్ ను, మొబైల్ 2-వీలర్ అంబులెన్స్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేకంగా 6000 బస్సులు ఏర్పాటు చేసిందన్నారు. మహాలక్ష్మి పథకంతో మేడారం జాతరకు మహిళలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్లుగా ఆర్టీసీ పూర్తి ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. మేడారం జాతర బస్సుల్లోనూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. నేటి నుంచి 25వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ పర్యటన రెండోసారి కూడా వాయిదా పడింది. ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే అకస్మాత్తుగా సీఎం రేవంత్ రెడ్డి టూర్ వాయిదా పడినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ నెల 5వ తేదీన కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించాల్సి ఉండగా అది నేటికి వాయిదా పడింది. ఈ క్రమంలోనే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా ఇప్పుడు మరోసారి కూడా క్యాన్సిల్ అయింది. అనివార్య కారణాలతో సీఎం రేవంత్ రెడ్డి టూర్ మరోసారి వాయిదా పడిందని, త్వరలోనే షెడ్యూల్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొడంగల్ కు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు బీసీ సంఘాల నేతలు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కులగణన చేపట్టాలని బీసీ సంఘాలు ఏళ్ల తరబడి గత ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కులగణన చేపట్టడం హర్షణీయమన్నారు. అఖిల భారత ఓబీసీ హక్కుల పరిరక్షణ ఫోరం జాతీయ అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ. గత పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ అణిచివేస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతిస్తామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీ నుంచి చేరికలు కొనసాగుతుండటంతో టీడీపీలో జోష్ నెలకొంది. రామచంద్రాపురం టీడీపీ నేత రేవు శ్రీను ఆధ్వర్యంలో కోట గ్రామానికి చెందిన 500 మంది వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీలో చేరారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 500 మందికి రేవు శ్రీను టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పదవి ఆశించకుండా 30 ఏళ్లు టీడీపీలో పనిచేశానని, అయితే తోట త్రిమూర్తులతో ఉన్న సంబంధంతో పార్టీ మారానన్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఆహ్వానం మేరకు మళ్లీ టీడీపీలోకి వచ్చా అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రేవు శ్రీను. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు ఓ ఇంటి ముందు ధర్నా చేయడం ఆసక్తికరంగా మారింది. మానుకొండూరు మండలం గంగిపల్లికి చెందిన గుడిసెల రమేష్, గుడిసెల వెంకటేష్ అనే అన్నదమ్ములు గంగిపల్లి గ్రామానికి చెందిన మోని చంద్రకళ, కర్ణాటకకు చెందిన ఇటుక రాధిక అనే ఇద్దరు అమ్మాయిల్ని అన్నదమ్ములు ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశారని ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంటి ముందు బైఠాయించారు. అన్నదమ్ముల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్లు కాపురం చేసి మోస తీరాక మొహం చాటేశారని ఇద్దరు అమ్మాయిలు ఆరోపించారు. అందుకే మోసం చేసిన అన్నదమ్ముల ఇంటి ముందు ఆందోళనకు దిగామని చెప్పారు వారు. అదేమని అడిగితే లీగల్ ప్రొసీడ్ కావాలంటున్నారని గ్రామ పెద్దలకు వివరించారు.